Okay, is this clear? Oh, PDF request according to PDF మీరు డిటర్మైన్ చేసుకోవాలి. అది ఫస్ట్ లెవెల్ సెక్షన్, సెకండ్ లెవెల్ సెక్షన్. ఓకే, సెక్షన్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఓపెనింగ్ సెక్షన్, ఒకటి నార్మల్ సెక్షన్. ఓపెనింగ్ సెక్షన్ అంటే అసలు టైటిల్ అనేది ఉండదు దానికి, జస్ట్ ఒక డమ్మీ సెక్షన్ ఉంటుంది. ఒక సెక్షన్ ఓపెన్ అవ్వాలి కాబట్టి ఓపెన్ చేస్తాం, అలాంటి దాన్ని ఓపెనింగ్ సెక్షన్. నార్మల్ సెక్షన్కి టైటిల్ ఉంది. మోస్ట్లీ టైప్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, ఎవ్రీ టైటిల్కి టైప్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అనేది కాన్స్టెంట్గా పెట్టాలి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవరీ సెక్షన్ కట్టించే టైటిల్, ఈచ్ అండ్ ఎవరీ ఇస్ ద హెడింగ్. ఈ టైటిల్ దగ్గర హెడింగ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లెవెల్ సెక్షన్, సెకండ్ లెవెల్ అయితే సెకండ్ లెవెల్ పెట్టడం, థర్డ్ లెవెల్ అయితే థర్డ్ లెవెల్. సో నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్. ఓకే, టైటిల్ టైటిల్ అనేది హెడింగ్. ప్రతి హెడింగ్ దగ్గర సెక్షన్ యూజ్ చేస్తాం కదా, ఆ సెక్షన్ కింద ఇమీడియట్గా టైటిల్ యూజ్ చేయాలన్నమాట, ఆ హెడింగ్ రిప్రజెంట్ చేయాలి. సో దట్ ఫర్ దట్ పర్పస్ వి యూజ్ టైటిల్. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ దగ్గర టీ ట్యాగ్ యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్ యూజ్ చేసే ట్యాగ్ టీ ట్యాగ్. సో పారాస్ ఎలా మీకు ఐడియా ఉంటుంది, అది స్పెసిఫిక్గా చెప్పవచ్చు. దిస్ ఇస్ ఏ పారా. ఓకే, ఫర్ దిస్ పారా వి యూజ్ టీ ట్యాగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పారాకి ఒక టీ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి there are two types of lists. ఒకటి ఆర్డర్ లిస్ట్, రెండు ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్లో మన దగ్గర 5 టైప్స్ ఉన్నాయి. నంబర్స్, అప్పర్ ఆల్ఫా, లోవర్ ఆల్ఫా, అప్పర్ రోమన్ అండ్ లోవర్ రోమన్. ఓకే, ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఆర్డర్ లిస్ట్లో వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అనార్డర్ లిస్ట్. అనార్డర్ లిస్ట్ అంటే సింబల్స్, ఎనీ సింబల్స్ అండ్ ఇలా ఆర్డర్లో నెంబర్స్ ఆర్డర్లో కాకుండా 1, 7, 9 అలా వచ్చినా సరే, లేదా 1A, 1C, 1D, లేదా 1A, 1C, 2D అలా ఆర్డర్ స్పెసిఫిక్ ఆర్డర్ ఎక్కడ వస్తాయి కదా, వాటికి ఆర్డర్ ఇష్టం. ఓకే, బుల్లెట్స్, డాట్, స్పేస్, చెక్ బాక్స్ కూడా వస్తుంది. సో ఇలా, సో వాటిని ఆర్డర్ లిస్ట్ అంటాం. సింటాక్స్ బోర్డ్ మనం యూజ్ చేసే బోర్డ్ ఆర్డర్ లిస్ట్ అనార్డర్ లిస్ట్ సేమ్ సింటాక్స్ యూజ్ చేస్తాం. ఓకే, లైక్ లిస్ట్, inside the list we will open list items. How many list items we need? In case we have 3 list items here, so we use 3 list items. But order list and unordered list the main difference ఏంటంటే, order list లో style equal to either one capital A or small a, capital A, small a. But numbers అయితే one ఇస్తారు. upper half అయితే A ఇస్తారు, lower half bits అయితే small a ఇస్తారు. upper Roman numbers అయితే capital A ఇస్తారు, lower Roman numbers అయితే small a ఇస్తారు. Is it clear? Order we will change the style. Style is we will change this value. Unordered list అయితే the style value అనేది bulleted or can be custom or can be plain. Bulleted అంటే dots వస్తాయి, circular dots వస్తాయి. ఆ dots వస్తాయి bulleted కి. కస్టమ్ అంటే మనం ప్రీడిఫైన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా ఒక దగ్గర 1A, ఒక దగ్గర 2D, ఎక్స్ట్రాకి C అలా వస్తుంది కదా, అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ గివ్ మీ 1 minute.
So I'll show you an example on how to use Elixir. So list ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది చూసారా? సో ఇక్కడ స్టైల్ ఈక్వల్ ఏముంది? బుల్లెటెడ్. ఓకే, స్టైల్ ఈక్వల్ టు బుల్లెటెడ్. స్టైల్ ఈక్వల్ టు బుల్లెటెడ్ అంటే so ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు బుల్లెటెడ్ ఉంది. కేస్ I use one here. Save. కనిపిస్తుంది ఇక్కడ 1 2 3 4 5 6 7 okay. If I use instead of 1 I use A. Yeah, A B C D E F G H. Okay. So if I use Roman numbers, I use capital I. See the Roman numbers, right? So just in case, ఒకవేళ మనకి Roman numbers కాకుండా some random numbers కావాలి. ఓకే, ఇక్కడ బుల్లెటెడ్ పెట్టుకుంటే dots. వాళ్ళ బుల్లెటెడ్ ప్లేస్ లో ప్లేన్ పెట్టి ఏముంది అంటే ప్లేన్ పెడితే ఇటువంటి బుల్లెట్ స్టార్ట్ స్టార్ట్ ఉంటాం. ఓకే, నంబర్ స్టార్ట్ ఉంటాం. జస్ట్ ఒక ప్లేన్ నార్మల్ ఓకేనా? సో and then again there is one more thing called custom. See, custom function ఏం చేస్తామంటే we give a label here. Label. So I want to give 1A.